బాగా అలవాటైన పనిని పక్కన పెట్టి కొత్తగా ఇంకో దాన్ని వెతుక్కొని అందులో ప్రో అనిపించుకోవడం అంత తేలికైన విషయం కాదు. అయినా మా తిప్పలేమో మేం పడతాం, మీరు బ్లెస్ చేయండి బ్రో అంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు కొందరు దర్శకులు. వారిలో ఇద్దరు సూపర్ సక్సెస్ అయ్యారు. మరో ఇద్దరి సక్సెస్ న్యూస్ వినాలని వెయిట్ చేస్తోంది ఇండస్ట్రీ. ఇంతకీ వారెవరు? చిట్టిబాబు ఆయ్ అంటూ సరదాగా పల్లెటూళ్ళలో తిరుగుతుంటే సుకుమార్ కొత్తగా ట్రై చేశారు అనుకున్నారు. అదే పుష్ప 2 పార్ట్లు చూసేసరికి డైరెక్టర్ మరి ఇంత మాసేంట్రా బాబు అంటూ వండరైపోయారు. 1, 2, 3 అంటూ బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలతో తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు సుకుమాస్టర్. ఆయన ఫుట్ స్టెప్స్ ని శేఖర్ కమ్ముల ఫాలో అయ్యారా అన్న మాటలు వినిపిస్తున్నాయి. క్లాస్ సినిమాలకు కేరాఫ్ గా కనిపించే శేఖర్ కమ్ముల రీసెంట్ మూవీ కుబేరకు మంచి అప్లాజ్ అందుతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక క్యారెక్టర్స్ ని మెచ్చుకుంటున్నారు జనం. ఇండస్ట్రీకి సరైన టైంలో వచ్చిన హిట్ అని మెచ్చుకున్నారు మెగాస్టార్. సుకుమార్, శేఖర్ కమ్ముల సక్సెస్ అయిన ఇదే జానర్లో గౌతమ్ తిన్ననూరి ప్రూవ్ చేసుకుంటారా అని వెయిట్ చేసి మరీ చూస్తున్నారు ట్రేడ్ పండిట్స్. సెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ గౌతమ్ తిన్ననూరి. ఆయన మాస్ జానర్లో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన కింగ్డమ్ రిజల్ట్ మీద గట్టి ఫోకస్ కనిపిస్తోంది. కింగ్డమ్తో గౌతమ్ ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ అందరి చూపు బుచ్చిబాబు సానా మీదే. మళ్ళీ పుడతామా ఏటి అంటూ పెద్ది గ్లిమ్స్ లో చరణ్ ని మాస్ గా పోర్ట్రే చేశారు బుచ్చిబాబు. అదే ఫ్లేవర్ సినిమా మొత్తం కూడా చూపించి మెప్పించగలరా? పెద్దితో బుచ్చిబాబు రేంజ్ ఏ రేంజ్ కు వెళుతుంది అన్న చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ ఇక చేయనంటూ విజయ్ సేతుపతి అలా డిక్లేర్ చేశారో లేదో ఇలా ఆయన వికీపీడియా సైజ్ ష్రింక్ అయింది. అంతకుముందు ఎవ్రీ ఇయర్ భారీగా కనిపించిన లిస్ట్ ఇప్పుడు సింపుల్ అండ్ షార్ట్ గా మారిపోయింది. ఇప్పుడైతే ఆయన చేస్తున్న ఫ్రెష్ సినిమాల కన్నా సీక్వెల్స్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది విజయ్ సేతుపతికి రిలీజ్ అయిన ఒక్కగానొక్క సినిమా ఏస్. అది కూడా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియనంత స్పీడ్గా వచ్చెళ్లిపోయింది. నిత్యామీనన్తో చేస్తున్న తలైవన్ తలైవి సినిమా రీసెంట్ గా బజ్ క్రియేట్ చేస్తోంది. దీంతో పాటు ట్రైన్ అనే మూవీ కూడా చేస్తున్నారు మిస్టర్ సేతుపతి. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. నార్త్ సౌత్ కాంబోతో గ్రాండ్ గానే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది మూవీ. ఆ తర్వాత వాట్ నెక్స్ట్ అంటే మొన్నటిదాకా 96 సీక్వెల్ గురించి వార్తలు ఊరించాయి. విజయ్ సేతుపతి, త్రిష నటించిన సినిమా 96 సేతుపతికి కెరియర్లో ఎంత మంచి సినిమాగా రిజిస్టర్ అయిందో, త్రిష కంబ్యాక్లో అంత బెస్ట్ మూవీగా నిలిచింది 96 మూవీ. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందనే మాటలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తయిందని చెప్పారు డైరెక్టర్. 96తో పాటు తన కెరియర్లో మరో సక్సెస్ఫుల్ మూవీ సీక్వెల్ కి కూడా మక్కల్ సెల్వన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్నది టాక్. టీనేజ్ పాపకు తండ్రిగా విజయ్ సేతుపతి మెప్పించిన మహారాజాకు సీక్వెల్ సిద్ధమవుతోందని కోలీవుడ్ వార్త. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే మరింత ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సీక్వెల్ ని రాసుకున్నారట కెప్టెన్. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారన్న టాక్ ఉంది. దళపతి తన సినీ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారా లేదా పెట్టాలనుకొని ఆవేశంతో అనౌన్స్ చేసినా ఒకవేళ రేపు ఏదైనా అటు ఇటు జరిగితే అన్న ఆలోచన ఆయనని ఆపుతోందా? మమితా బైజు రివీల్ చేసిన ఓ విషయం ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ లో సందడి రిక్రియేట్ చేస్తోంది. ప్రేమలు సినిమాతో మనవారికి దగ్గరైన మమితా బైజు రీసెంట్ గా షేర్ చేసుకున్న ఒక విషయం ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది. విజయ్ తో కలిసి జననాయకంలో నటించారు మమితా బైజు. ఆ సినిమా సంగతులతో పాటు చాలా విషయాల్ని పంచుకున్నారు. విజయ్ పుట్టినరోజు, మమితా పుట్టినరోజు ఒకటే, జూన్ 22 ఇద్దరి బర్త్డే. సెట్లో ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించుకోలేదని అంటున్నారు మమిత. అయితే ఇంతకన్నా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకున్నట్టు ఊరించేశారు. జననాయకన్ తరువాత ఇక సినిమాలు చెయ్యరా అని ఓ సందర్భంలో విజయ్ని అడిగారట మమిత. చూద్దాం, ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో, ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో ఏదైనా దాన్ని బట్టే ఉంటుంది అని ఆన్సర్ చెప్పారట విజయ్. ఇది చాలు మాకు అంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. లియో సీక్వెల్ స్క్రిప్ట్ దుమ్ము దులపమని లోకేష్ కి హింట్స్ ఇస్తున్నారు. జననాయకన్ సెట్స్ లో ఆఖరి రోజు విజయ్ చాలా ఎమోషనల్ అయిపోయారట. యూనిట్ మెంబర్స్ పక్కన నిలబడి కనీసం ఫోటోలకు ఫోజులు కూడా ఇవ్వలేకపోయారట. ఈ విషయాలు మమిత చెబుతుంటే భావోద్వేగానికి గురవుతున్నారు దళపతి ఫ్యాన్స్. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కౌట్ అయితే ఆఫ్ స్క్రీన్ లో కూడా ఆ జంట ఎక్కడ కనిపించినా ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ సంథింగ్ అనే గుసగుసలు ఉంటే చిన్న పిక్చర్ లీక్ అయిన వైల్డ్ ఫైరే. ఇప్పుడు విజయ్, త్రిష విషయంలో జరుగుతున్నది అదే. బెస్టెస్ట్ అంటూ విజయ్ కి బర్త్డే విషెస్ చెప్పేశారు త్రిషా కృష్ణన్. ఆమె చెప్పింది పుట్టినరోజు శుభాకాంక్షలైనా అంతకు మించి ఇంకేదో వెతుకుతున్నారు నెటిజన్స్.
త్రిష పోస్ట్ చేసిన పిక్ ని పోస్ట్ మార్టం చేసే పనిలో పడ్డారు. రీసెంట్ టైమ్స్ లో బ్యాక్ టు బ్యాక్ విజయ్ తో మూవీస్ చేస్తున్నారు త్రిష. లియోలో వీళ్ళ కాంబో అదుర్స్ అనిపించింది. గోట్లోనూ స్పెషల్ సాంగ్ చేశారు. విజయ్ సినిమాలో త్రిష మస్తి అంటూ అప్పట్లో తెగ వైరల్ అయింది ఈ న్యూస్. ఇప్పుడు త్రిష పోస్ట్ చేసిన పిక్ గోట్ సినిమా షూట్ ఆఫ్టర్ పార్టీలో తీసుకుందేనని అంటుంది కోలీవుడ్. అయితే విజయ్ తో త్రిష లవ్ లో ఉన్నారని, విజయ్ ఫ్యామిలీలో కలతలకి కారణం ఆమె అని మరికొందరు ఫైర్ అవుతున్నారు. అయితే వీరిద్దరు మాత్రం ఇప్పటిదాకా ఈ టాపిక్ మీద ఎక్కడా స్పందించలేదు. లాస్ట్ ఇయర్ కనిపించిన మెరుపులు ఈ ఇయర్ మిస్ అయ్యాయని తెగ ఫీల్ అవుతున్నారు ఆ ముగ్గురి ఫ్యాన్స్. ఇంతకీ ఎవరా ముగ్గురు అంటారా? ముగ్గురు నార్త్ బ్యూటీసే. మనకు హెలో చెప్పిన వాళ్లనే గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీస్? చుట్టమల్లి చుట్టేశారు జాన్వీ కపూర్. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారనుకున్నారంతా. కానీ సౌత్లోనే తిష్ట వేయడానికి సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ దేవర పార్ట్ 1 రిలీజ్ అయింది. ఇప్పుడు సెట్స్ మీద ఓ సినిమా ఉంది. త్వరలోనే దేవర సీక్వెల్ కూడా ఉండబోతోంది. అయినా ఈ ఏడాదిని మిస్ అవుతున్నారు జాన్వీ ఫ్యాన్స్. ఈ ఇయర్ జాన్వీ నటిస్తున్న ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ లేదంటున్నారు. నార్త్ పరమసుందరితోనే సరిపెట్టుకోవాల్సొస్తుందని తెగ ఫీల్ అయిపోతున్నారు. అటు దీపికా ఫ్యాన్స్ పొజిషన్ కూడా ఇదే. బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల టాక్స్ లో ఉన్నప్పటికీ ఈ ఏడాది తెలుగు స్క్రీన్ మీద కనిపించరు దీపిక. 2026లోనూ డౌటే. ఆ తర్వాత మాత్రం ఐకాన్ స్టార్ సినిమా కల్కి 2తో హలో చెప్పడం గ్యారంటీ. కల్కి కోసం దీపికా పడుకోన్ మాత్రమే కాదు, దిశా పాట్నీ కూడా వెయిట్ చేస్తున్నారు. కల్కి అండ్ కంగువతో సౌత్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు దిశ. కంగువ ఆశించినంతగా క్లిక్ కాకపోవడంతో సీక్వెల్ కి కామా పడిపోయింది. సో కల్కి సీక్వెల్ వచ్చే వరకు మన స్క్రీన్ మీద కనిపించరు దిశ. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్.